హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే చూడొచ్చు. నేను చేసే ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అందరికైతే వీడియో గురించి అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి న్యూ బేబీ మామ్స్ అందరికి కూడా చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల స్కిన్ మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది, పలిగిపోవడం అంతా అవుతుంది కదా. అలాంటప్పుడు బేబీస్ని ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకుంటే వాళ్ళ స్కిన్ అంటే డ్రై అయిపోకుండా స్మూత్గా ఉండేలా ఉంటుందని అయితే ప్రతి మామ్లో ఈ టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చిందని నేను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క 5 టిప్స్ పాటించారంటే సరిపోతుంది. బేబీ స్కిన్ ఎంత డ్రై అయిపోయినా కానీ చాలా స్మూత్గా అవుతుంది. నాకైతే ఇప్పుడు 1 ఇయర్ బేబీ ఉన్నాడు. అయితే ఫస్ట్ ఇప్పుడు న్యూ బర్న్ బేబీ 1 డే నుంచి కూడా ఇలాంటి టిప్స్ పాటిస్తే మాత్రం 2-3 ఇయర్స్ బేబీస్ వరకు కూడా చాలా డ్రై అయిపోకుండా స్మూత్గా ఉంటారు. ఇప్పుడు ఎలా చేస్తే బేబీ స్కిన్ డ్రై అయిపోకుండా స్మూత్గా ఉంటారు, అలాగే వింటర్లో వాళ్ళని చలి నుంచి మనం ఎప్పుడైనా కానీ వాళ్ళని ఎప్పటికీ వెచ్చగా ఉంచేదందుకే ట్రై చేయాలి. ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది కదా వింటర్ సీజన్లో. అప్పుడు వాళ్ళు చలికి అంటే మనమే నార్మల్గా తట్టుకోలేకపోతాం చలికి. అలాంటి చిన్న బేబీస్ కదా, వాళ్ళు తట్టుకోవాలంటే మాత్రం మనమే కేర్ తీసుకోవాలి. వాళ్ళని ఎప్పుడైనా కానీ వెచ్చగా ఉంచి వాళ్ళ స్కిన్ని కూడా మనం డ్రై కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఎలా ఉంటే వాళ్ళ స్కిన్ బాగుంటుంది, వాళ్ళని మనం ఎలా జాగ్రత్త చూసుకోవాలి అన్నదైతే ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో న్యూ బేబీ మామ్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. అందుకని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎవరైతే న్యూ మామ్ బేబీస్ ఉంటారో వాళ్ళే కూడా వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి చెప్తున్నాను ఇంత కేర్ఫుల్గా ఉండాలన్నది. అయితే ఫస్ట్ మా బాబు గురించి నేను చెప్తాను, ఎందుకంటే తనే ఒక ఎగ్జాంపుల్ అవుతాడు. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా ఇలానే ఉంటారు. తనని ఎంత వెచ్చగా ఉంచాలనుకున్నా కానీ ఇట్లా చెవులకు గాడుపు తలగకుండా క్యాప్ పెడదామని అయితే ట్రై చేస్తాను, కానీ తను అస్సలు ఉంచుకోడు. ఎంత క్యాప్ పెట్టినా సరే ఎప్పటికీ తీసి పడేస్తూనే ఉంటాడు. అయితే అంటే ఫస్ట్ క్యాప్ తీసుకున్నాము వింటర్ సీజన్ కాబట్టి, ఆ క్యాప్ ఉంచుకోవడం లేదనేసి అయితే ఏం చేశాను, స్వెటర్ తీసుకున్నాను. ఆ స్వెటర్కే పైన ఇలా కుల్ల వస్తుంది కదా, ఆ క్యాప్ పెట్టేస్తే మాత్రం తనకి ఇక్కడ ఇట్లా ట్యాగ్ చేయగానే క్యాప్ పెట్టి అలాగే ఉంచుకుంటాడు. అప్పుడప్పుడు కూడా అంటే చిన్నపిల్లలు అందరూ అలానే ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి గుంజుతూ ఇలా చేస్తూ ఉంటారు కదా. తను ఆ క్యాప్ కూడా ఉంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంచుకోకపోతాడు. స్పెషల్ క్యాప్ తీసుకొని పెడితే ఉంచుకోవట్లేదని ఏం చేశానంటే ఈ వింటర్ కంటే తను వింటర్ సీజన్లోనే పుట్టాడు, అక్టోబర్లో. అయితే మళ్ళీ ఈసారి 1 ఇయర్ అయిపోయింది కదా, ఈసారి ఏం చేశానంటే ఇలా ఓన్లీ క్యాప్ ఉండే స్వెటరే తీసుకున్నాను. అలాగే స్వెటర్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆ క్యాప్ పెట్టి అంటే ఇట్లా ట్యాగ్ చేసి పెడితే చాలా వెచ్చగా ఉంటుంది స్వెటర్ కూడా. తను కూడా ఆ క్యాప్ తీసుకోకుండా ఇప్పుడు ఆ క్యాప్కి అలానే అలవాటు పడుతున్నాడు. ఎందుకంటే సింగిల్ క్యాప్ అలవాటు లేని వాళ్ళకు ఇలా ఓన్లీ క్యాప్ ఉండే స్వెటర్స్ కూడా యూజ్ చేయండి, అలా కూడా పిల్లలు అలవాటు పడతారు. మళ్ళీ ఏంటంటే నైట్ టైం పడుకోబెట్టేటప్పుడైనా మార్నింగ్ అయినా కానీ ఎప్పుడైనా నైటే మంచిగా స్వెటర్ వేసేసి అలాగే హ్యాండ్స్కి కూడా అలాగే లెగ్స్కి కూడా సాక్స్లు అయితే మంచిగా వేసి వాళ్ళని మొత్తం ప్యాక్ చేసేయండి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్ అలా ఉంటుంది కాబట్టి మనము తట్టుకోలేం కాబట్టి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మొత్తం ప్యాక్ చేసి అయితే పడుకోబెట్టండి. మళ్ళీ ఏంటంటే వింటర్ సీజన్లో పిల్లలు చాలా వరకు అయితే మధ్యలో లేస్తూ ఉండడం, అలాగే వాళ్ళు వింటర్ సీజన్లో ఎక్కువ యూరిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చలికి ఎక్కువ యూరిన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నైట్ టైం అయితే డైపర్ వేయండి. ఎందుకంటే ఈ డైపర్ అయితే నైట్ టైం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పిల్లలు మాటికి యూరిన్ పోస్తూ ఉంటే ఏమవుతుంది, బెడ్షీట్ అయినా వాళ్ళకి వేసిన మనం ఒకవేళ డైపర్ వేయకుండా ప్యాంట్ వేసి పడుకోబెడతాం కదా, తడైపోతుంది. ఆ తడికి ఏం చేస్తారు, పిల్లలకి సరిగా నిద్ర పట్టక ఎప్పటికీ ఊరికే మధ్యలో లేస్తూ ఉంటారు.
అలా లేవకుండా వారు వెచ్చగా డ్రైగా ఉండాలంటే మాత్రం డైపర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఏ సీజన్లో డైపర్ యూజ్ చేసినా చేయకపోయినా సరే, కానీ ఈ వింటర్ సీజన్లో మాత్రం నైట్ టైం అయితే ఖచ్చితంగా డైపర్ యూజ్ చేయండి పిల్లలకి. మార్నింగ్ అంతా మళ్ళీ వేయకండి, ఎందుకంటే మార్నింగ్ అంతా ఫ్రీగా వదిలేయండి. కానీ నైట్ టైం మాత్రం వాళ్ళు హాయిగా నిద్రపోవాలంటే మాత్రం డైపర్ అయితే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే నేను బాబుకు డైలీ నైట్ డైపర్ వేసి, డైపర్ పైన స్వెటర్, మనకు నార్మల్గా స్వెటర్ మ్యాచింగ్ ప్యాంట్ ఉంటుంది కదా, అదే ప్యాంట్ వేసి అయితే పడుకోబెడతాను. తను అప్పుడైతే మధ్యలో కూడా ఎక్కువ లేవకుండా హాయిగా పడుకుంటాడు. మళ్ళీ చేతులకైనా కాళ్ళకైనా అన్నీ ప్యాక్ చేసి మంచిగా సాక్స్లు అయితే వేసేసి అయితే వాళ్ళని అలా పడుకోబెట్టడానికి ట్రై చేయండి. ఇలా పడుకోబెడితే మాత్రం హాయిగా పడుకుంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, పిల్లలు డిస్టర్బ్ అవ్వరు. ఇంకా బేబీ స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది కదా. ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మా బాబుకి అయితే ఏమైంది, ఇక్కడ బుగ్గల పొంటి మొత్తం ఇట్లా డ్రై అయిపోయింది. మొత్తం ఎంత స్మూత్గా ఉండేదంటే ఇట్లా టచ్ చేస్తే అంత స్మూత్గా ఉన్న స్కిన్ మొత్తం కూడా డ్రై అయిపోయి ఇట్లా చిన్న చిన్న పగుల్లాగా ఇట్లా మొత్తం డ్రై అయిపోయింది. అయితే మా హస్బెండ్ ఏమనిపించేవాడు అంటే, అన్నం తినిపిస్తుంటే నువ్వు సరిగ్గా కడగక అలా అయిందే అని చెప్పాడు. అయితే ఏంటంటే ఎంత సరిగ్గా కడిగిన ఏమైనా కానీ డ్రై అయిపోయింది. మాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఇది వింటర్ సీజన్ కాబట్టి మన బాడీనే మొత్తం డ్రై అయిపోతుంటుంది, అలా పిల్లలది ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు ఏం చేసామంటే బాడీ లోషన్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. అయితే బాడీ లోషన్ ఆర్డర్ పెట్టేశాను. ఆ బాడీ లోషన్ వచ్చిన తర్వాత బేబీకి మళ్ళీ మనం స్నానం చేయించేటప్పుడు, అంటే ఒక 1 year అయింది, 1.5 year అయింది బేబీస్కి, ఇప్పుడు కూడా ఆయిల్ మసాజ్ చేస్తూ స్నానం చేపియాలా, ఇప్పుడు అవసరం లేదని చాలామంది మధ్యలో ఆపేస్తూ ఉంటారు కదా. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ వింటర్ అంటే మిగతా సీజన్లలో ఆయిల్ పెట్టి మసాజ్ చేసి స్నానం చేయించకపోయినా పర్లేదు, కాకపోతే మాత్రం ఈ వింటర్ సీజన్ ఉంటుంది కదా, ఈ వింటర్ సీజన్లో మాత్రం పిల్లలకి కన్ఫామ్గా ఈవినింగ్ అంటే మీరు ఏ టైంలో స్నానం పోస్తారన్నది అయితే సెట్ చేసుకోండి. ఆ టైంలో ఖచ్చితంగా పిల్లలకి మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఎలా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాతే స్నానం పోసేవాళ్ళము, ఇప్పుడు కూడా అలాగే ఆయిల్ మసాజ్ చేయండి. మంచిగా మొత్తం బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత పిల్లలకి స్నానం పోయండి. ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీ స్కిన్ మొత్తం కూడా చిన్నప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది, అదే పెద్ద పెరుగుతుంటే స్మూత్నెస్ అనేది పోతుంది. అందుకే ఈ వింటర్ సీజన్లో మాత్రం మంచి బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ చేయించండి. ఆయిల్ మసాజ్ చేయించిన తర్వాత మీరు స్నానం పోయండి. ఇట్లా ఒక 1 week చేసిన తర్వాత మీకే పిల్లల బాడీ ఎలా ఉంది, ఈ వింటర్ సీజన్ అయినా కానీ ఇంత స్మూత్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయిల్ మసాజ్ అనేది కంపల్సరీ చేయించాలి వింటర్ సీజన్లో. ఇప్పటికి కూడా నేను కూడా ఈ విషయాలన్నీ లేట్గా తెలుసుకున్నాను. నాలాంటి మామ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను స్నానం చేయించి ఇంట్లో తీసుకొని రాగానే వెంటనే మళ్ళీ బాడీ మొత్తం బాడీ లోషన్ రాసేయాలి. ఈ బాడీ లోషన్ ఆయిల్ మసాజ్తో స్నానం చేపిస్తాం కదా, వాళ్ళ స్కిన్ ఇక డ్రై అయిపోకుండా ఉంటుంది. అందుకని మాత్రం మనం ఆయిల్తో మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయించాలి. స్నానం చేసి లోపలికి తీసుకొని వచ్చిన వెంటనే బాడీ మొత్తం కూడా వాటర్ లేకుండా తుడిచేసి బాడీ మొత్తానికి, ఒక ఫేస్ అన్నదే కాదు బాడీ మొత్తానికి కూడా బాడీ లోషన్ రాయండి. ఈ విధంగా చేస్తే పిల్లల స్కిన్ అయితే డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. బాబుకి ఎలాంటి బాడీ లోషన్స్ వాడాలి, లేకుంటే ఎలాంటి ఆయిల్ మసాజులు చేయాలి, ఎలాంటి డ్రెస్సెస్, ఎలాంటి స్వెటర్స్, ఎలాంటి హ్యాండ్ గ్లౌజ్లు అయినా కానీ ఎలాంటివి తీసుకోవాలి, ఇలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి. ఎందుకంటే మనం యూజ్ చేసే బాడీ లోషన్ అయినా యూజ్ చేద్దాం. ఎందుకంటే నార్మల్గా చాలా బాడీ లోషన్స్ దొరుకుతున్నాయి వింటర్ సీజన్లో. నేనైతే చిన్న పిల్లలకు స్పెషల్గా ఇదే పెట్టాలన్నది ఏమైతే యూజ్ చేయను. ఎందుకంటే నార్మల్గా మేము ఇంట్లో ఏ సోప్ యూజ్ చేస్తామో బాబుకి అదే యూజ్ చేస్తాను, మేమే బాడీ లోషన్ యూజ్ చేస్తామో బాబుకి అదే బాడీ లోషన్ యూజ్ చేస్తాము. మేమైతే హెడ్కి ఏ ఆయిల్ రాసుకుంటామో తనకు కూడా అదే ఆయిల్ రాస్తాను. పిల్లలు పెద్దవాళ్ళు అన్నది ఏముండదు. ఎందుకంటే మన పాత కాలంలో పిల్లలకి పెద్దలకి అందరికి మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవారు, సంతూర్ సబ్బు తప్ప వేరే సోపే యూజ్ చేయకపోయేదట అందరు కూడా. ఇప్పుడు అంటే ఈరోజు
ఈరోజు డెలివరీ అయిన తర్వాత బేబీ పుడుతుంది కదా, ఆ నెక్స్ట్ డే నుంచి కూడా సంతూర్ సోపే పెట్టి స్నానం పోయించేవాళ్ళంట. ఇప్పుడు అన్ని బేబీ సోప్స్ అవి ఇవన్నీ యూజ్ చేస్తున్నారు, కానీ మా అమ్మమ్మ వాళ్ళకి మాకు అలానే చెప్తూ వచ్చారు. ఇప్పటికి నేను కూడా అదే పాటిస్తూ అట్లనే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఏం సోప్ యూజ్ చేయాలి, లేకుంటే ఎలాంటి బాడీ లోషన్స్ యూజ్ చేయాలి, స్వెటర్ ఎలా తీసుకుంటే బాగుంటుంది వింటర్ సీజన్లో అన్నది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా బాబుకి ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది కూడా అన్నీ మీకు చూపిస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే కమెంట్ చేయండి, కావాలనుకుంటే నేను చూపిస్తాను. దాన్ని బట్టి కూడా మీరు ఎలాంటివి తీసుకోవాలన్నది మీకు అర్థమవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇలా మాత్రం బేబీస్ని అయితే చాలా వెచ్చగా ఉంచుతూ ట్రై చేయండి. అలాగే వాళ్ళ బాడీ కూడా కొంచెం కూడా డ్రై అవ్వకుండా ఉంచండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వింటర్ సీజన్లో ఎప్పుడైనా బేబీస్కి అయితే డైపర్ వేయండి. డైపర్ వేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఏమి ఉండదు. డైపర్ వేయడం వల్ల ర్యాషెస్ వస్తాయి, అలాంటివి వస్తాయి. అంటే ఈ వింటర్ సీజన్లో బాబు వింటర్లోనే పుట్టాడు, అప్పుడైతే డైపర్స్ వేసేదాన్ని కాదు. కాకపోతే ఇప్పుడు 1 year అయింది కదా, ఇప్పుడైతే బాగా యూరిన్ చేసేస్తుంటారు వింటర్ సీజన్లో అనేసి అయితే ఇప్పుడైతే మొత్తానికి డైపర్సే వేస్తూ ఉంటాను నైట్. కానీ తనకి ఎలాంటి ర్యాషెస్ లేవు, ఎలాంటి టెన్షన్ లేదు, తన మధ్యలో లేచి ఏడవడం అలాంటివి కూడా ఏముండవు. అందుకని చాలామందికి చెప్తున్నాను. చాలామందికి అయితే డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నారు. వింటర్ సీజన్లో అంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలన్నది అయితే ఫస్ట్ నేను కూడా పొరపాటు చేశాను. ఎందుకంటే ఫస్ట్ వింటర్ చాలా అవ్వగానే బాబు గురించి కేర్ తీసుకోలేదు. ఎలాంటి డ్రెస్సెస్ వేయాలి, అలాగే ఎలాంటి బాడీ లోషన్, తనని ఎలా చూసుకోవాలనేది. తన స్కిన్ రోజుకల్లా డ్రై అయిపోతూ ఉండే. అలా డ్రై అవుతూ ఉంటే అరే నార్మల్గా ఇంతకుముందు ఉన్నట్టు స్కిన్ లేదు కదా, ఇప్పుడు డ్రై అవుతుంది కదా, అప్పుడు వింటర్ సీజన్ కదా, మనకే ప్రాబ్లం అవుతుంది, అప్పుడు బేబీస్కి ఇలా ఉంటుంది అనేసి అయితే ఫస్ట్ చాలా బాధపడ్డాను. తర్వాత ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ అవ్వకూడదు, అందుకని ఫస్ట్ ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా వింటర్ సీజన్ కూడా చాలా టైం ఉంది కదా అనేసి అయితే ఫస్ట్ బాబుకి అయితే స్వెటర్ ఫస్టే తీసుకున్నాను. కాకపోతే స్కిన్ గురించి అయితే చూసుకోలేదు, అది నేను చేసిన పెద్ద మిస్టేక్. అందుకని చాలామంది మామ్స్కి అయితే కొంచెం బిజీ స్కెడ్యూల్ అయినా కానీ, పిల్లని చూసుకోవడం అయినా, ఇంట్లో పని వల్ల అయినా కానీ సరిగ్గా చూసుకోలేకపోతారు. కానీ వాళ్ళు మనకు పిల్లలు మెయిన్ కాబట్టి వాళ్ళ స్కిన్ గురించి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అన్నిటి గురించి కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. అందుకే మీకు చెప్తున్నాను. నేను చేసిన పొరపాటు కూడా చాలామంది మదర్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పటికైనా కానీ నాలాగా రియలైజ్ అయ్యి అలాగే తెలుసుకొని మళ్ళీ పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అందుకని పిల్లల్ని ఇప్పటి నుంచి అయినా కానీ వింటర్ సీజన్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాళ్ళ బాడీ ఎట్టి పరిస్థితిలో డ్రై అవ్వకుండా చూసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు వెచ్చగా ఉంచాలి. ఒక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ వింటర్ సీజన్లో పిల్లలకి ఎలాంటి డ్రెస్సెస్ వేయాలి. ఒకటి, రోజు మంచిగా అంటే ఆయిల్ పెట్టి మసాజ్ చేసి స్నానం చేయించాలి. తర్వాత వెంటనే వచ్చిన తర్వాత మంచిగా బాడీ లోషన్ అవన్నీ అంటే బాడీ మొత్తం అప్లై చేయాలి. తర్వాత మంచిగా బేబీకి డైపర్ వేసి నైట్ పడుకోబెట్టేటప్పుడు ప్యాక్ చేసి పడుకోబెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మన డ్రెస్సింగ్ విషయం ఎలా ఉండాలి అన్నది చెప్తాను. బేబీస్కి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అంటే ఎవ్రీ టైం కూడా వాళ్ళకి ప్యాంట్ వేసి ఉంచండి. లెంత్ మొత్తం ఫుల్ ప్యాంట్ ఉంటుంది కదా, అవి వేసి ఉంచండి. ఎందుకంటే ఆడుకునే బాబులు ఉంటారు కదా బేబీస్, వాళ్ళు మొత్తం కూడా మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళ స్కిన్ డ్రై అయిపోయి మొత్తం పగిలిపోయి ఖరాబ్ అయిపోతుంది. అందుకని వాళ్ళకి సాక్స్లు వేసి అలాగే ఫుల్ పాయింట్ వేసి ఉంచామనుకోండి, వాళ్ళు ఎంతన్నా మట్టిలో ఆడుకొని ఏమన్నా చేసుకొని వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అంటే వాళ్ళ స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే షార్ట్స్ వేస్తూ ఉంటాం కదా, మళ్ళీ లెగ్ అంతా బయటకే ఉండిపోతుంది కదా, వాళ్ళు మట్టిలో ఆడి మొత్తం మట్టిలో బొర్రేస్తుంటారు. చాలా పల్లెటూళ్ళు అయితే అలానే ఉంటారు. వాళ్ళకి అప్పుడు మొత్తం కూడా పగిలిపోయి డ్రై అయిపోతుంది. మనం ఎంత మంచిగా చూసుకుందామన్నా కానీ అది సరిపోదు. అందుకని వాళ్ళకి ఫుల్ పాయింట్ వేసి సాక్స్లు కూడా మార్నింగ్ అంతా వేసేసి ఉంచండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేసుకొని ఎక్కడన్నా ఆడుకొని అవి ఏం ఖరాబ్ కావు. మళ్ళీ ఫస్ట్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క జత మాత్రం ఎప్పుడు తీసుకోకండి, ఆల్టర్నేట్ మనకు ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. 2-3 జతలు తీసి పెట్టుకోండి పిల్లలకంటే, ఇది ఎక్కువ కాదు కాబట్టి.
అందుకని పెద్దగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏముండదండి. ఇలాంటి చిన్నవి పాటిస్తే మాత్రం మన పిల్లల స్కిన్ అయినా మన స్కిన్ అయినా కానీ వాళ్ళైనా మనమైనా చాలా హెల్తీగా ఉంటాము. అందుకనే చెప్తున్నాను. ఈ వీడియో కనుక చాలామంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది నా వీడియో మీకు నచ్చి చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూసి ఊరికే వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా మీకు నచ్చుతున్నాయి అనేసి అయితే నేను మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే షార్ట్స్ కూడా చూడండి, నాయి చాలా కామెడీ బాగుంటుంది. కామెడీ వీడియోస్ చేస్తాను షార్ట్స్లలో. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఎవరన్నా మీకు ఉపయోగపడాలి అనేసి అయితే లాంగ్ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు వింటర్ గురించే పిల్లల గురించి బాగా మంది మదర్స్ అయితే బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. చూడండి, చూసి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మాత్రం పాటించండి. కానీ నేను మా బాబు విషయంలో ఎలాంటి జాగ్రత్త పాటిస్తున్నానో, తనని ఎలా నేను వెచ్చగా ఉంచి తన బాడీ మొత్తం డ్రై కాకుండా చూసుకుంటున్నానో, నేను పాటించేదే మీకు చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. ప్లీజ్ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.